ఓం శ్రీ అన్నపూర్ణాయే నమః. అన్నదాన మహిమ. పూర్వం ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు. వేళగాని వేళ తన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళను తను ఎరగకపోయినా సరే ఆదరించి భోజనం పెట్టేవాడు. ఒకవేళ ఇంటికెవరూ రాకపోతే వీధి వెంట పోయే వాళ్ళని పిలిచి అన్నం పెట్టేవాడు. ఇలా చాలా కాలం జరిగాక ఒకనాడొక ఆయనకు అన్నదానం వల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. ఎవరినడిగినా చెప్పలేకపోయారు. ఒక ఆయన అన్నదాన మహిమ చాలా గొప్పది, దానిని వర్ణించాలంటే కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు. మీకు తెలుసుకోవాలని ఉంటే స్వయంగా ఆ అన్నపూర్ణాదేవిని అడిగి తెలుసుకోండి అని సలహా ఇచ్చాడు. అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య అయిన పార్వతీదేవి అన్నమాట. ఆవిడకు కూడా అన్నదానం అంటే ఎంతో ఆసక్తి. అందుకనే కాశీలో ఎవరికి అన్నం లేకుండా పోదు. మన బ్రాహ్మణుడు కాశీ వెళ్ళి గంగ ఒడ్డున కూర్చొని పార్వతీదేవి గురించి గాఢంగా తపస్సు చేశాడు. దేవి అతని తపస్సుకు మెచ్చుకొని ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగింది. బ్రాహ్మణుడు సాష్టాంగ నమస్కారం చేసి, అన్నపూర్ణాదేవి, నాకేమీ కోరిక లేదు, కానీ అన్నదాన మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలని తపస్సు చేశాను. ఈ సంగతి మీరే చెప్పాలి గాని ఇతరుల వల్ల కాదు అని తన మనసులో ఉద్దేశం వెల్లడించాడు. అప్పుడు దేవి అతనితో, నీకు అన్నదాన మహిమ తెలియాలి అంటే నేను చెప్పడం కాదు, అది నీవు తెలుసుకునే ఉపాయం చెబుతాను విను. హమవతమని ఒక పట్టణం ఉంది. ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుకి పిల్లలు లేరు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి కొడుకు పుట్టాలని దీవించు. ఆ రాజు సంతోషించి, బాబు నీకేం కావాలని అడుగుతాడు. అప్పుడు నీవు, నాకు పెద్ద కోరిక ఏమీ లేదు, నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాణ్ణి నేను చూడాలి. ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాణి కూడా ఉండకూడదు అని చెప్పు. ఇంతే కదా అని రాజు అందుకు ఒప్పుకుంటాడు. ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఏకాంతంగా వాణ్ణి అన్నదానం వల్ల కలిగే పుణ్యమేమిటిరా అబ్బాయి అని అడిగి తెలుసుకో అని చెప్పింది. బ్రాహ్మణుడు సరే అని చెప్పి హమవతానికి బయలుదేరి వెళ్ళాడు. దారిలో ఒక అడవి అర్థమైంది. అందులో ప్రవేశించి వెళుతూ అతడు దారి తప్పిపోయాడు. దారి తెలియక తాచాడుతోటే ఆ అడవిలో ఉండే బోయవాడొకడు ఆయన అవస్థ కనిపెట్టి, ఏం బాబు దారి తప్పి పోయినట్టున్నారు, ఏ ఊరు వెళ్ళాలి అన్నాడు. హమవత పర్వతం దగ్గరికి పోవాలి అన్నాడు బ్రాహ్మణుడు. బాబు దారి తప్పి ఆమడ దూరం వచ్చేశావు, సాయంత్రం అయిపోయింది, పులులు సింహాలు ఉన్న అడవిది, రాత్రి ప్రయాణం చెయ్యకూడదు, పొద్దున్నే దారి చూపిస్తాను, ఈ రాత్రి ఆగిపోండి అన్నాడు బోయవాడు. బ్రాహ్మణుడు రాత్రికి అక్కడే ఉండిపోయాడు. బోయవాడు ఆయనను తన చేను వద్దకు తీసుకెళ్ళాడు. చేను దగ్గరకు వెళ్ళటంతోనే బోయవాడు ఇంటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించాడు. అనపకాయలు, కందికాయలు, పెసరకాయలు కావలసినన్ని ఉన్నాయి గాని వాటిని ఉడకేసుకొమ్మని ఇవ్వడానికి వాడి వద్ద కొత్త కుండ లేకపోయింది. తమ కుండలో ఉడకవేసి పెడితే ఆయన తినడు, ఎలాగా మరి అని ఆలోచించాడు. బ్రాహ్మణుడు, నాయనా నాకేమీ వద్దు, నువ్వు చేసిన ఆదరణ వల్ల నా శ్రమ ఆకలి తీరిపోయాయి, ఆలోచించక పడుకో అన్నాడు. కానీ బోయవాడికి ఆ బ్రాహ్మణుని పస్తు పెట్టడం అంటే మనసు ఒప్పింది కాదు. అంచేత ఇంత చారుపప్పు పుట్టతేనె తెచ్చి ఇచ్చి వీటితో ఆకలి తీర్చుకోమన్నాడు. బ్రాహ్మణుడు అవి తీసుకొని అగ్రోస్తం పరుచుకొని కింద పడుకోబోతుంటే బోయవాడు, అయ్యో కింద పడుకోబోకండి, పులులు వస్తాయి అని చెప్పి ఆయనని చేలో ఎత్తుగా ఉన్న మంచం మీద పడుకోబెట్టి తాను కింద ఉండి విల్లు అమ్ములు పుచ్చుకొని మృగాలేమీ రాకుండా రాత్రంతా బ్రాహ్మణుని కాపలా కాశాడు. తెల్లవారుజామున నిద్ర ఆగగా ఒక్క కునుకు తీశాడు. అంతలో ఎక్కడి నుంచో ఓ పులి వచ్చి పాపం ఆ బోయవాని మీద పడి చంపేసింది. బ్రాహ్మణుడు నిద్రలేచి జరిగినదంతా తెలుసుకొని తన మూలాన ఆ బోయవాడు పులివాత పడ్డాడని ఎంతో విచారించాడు. బోయవాని భార్య బ్రాహ్మణునితో, స్వామి నా రాత ఇలా ఉండగా ఎవరూ తప్పించగలరు, మీరు విచారించకండి, మీకు హమవతానికి దారి చూపిస్తాను నడవండి అని ఆయనను తీసుకెళ్ళి దారి చూపెట్టి వెనక్కి తిరిగి వచ్చి భర్తతో పాటు సహగమనం చేసింది. ఆ బ్రాహ్మణుడు బోయ దంపతులు మంచితనాన్ని తలుచుకుంటూ హమవతాన్ని చేరుకున్నాడు. అక్కడ రాజును చూసి పార్వతీదేవి చెప్పినట్టుగా దీవించాడు. పుట్టినప్పుడు మీ పిల్లవాన్ని ఏకాంతంగా చూడటానికి అనుమతి ఇవ్వాలని కోరగా రాజు ఒప్పుకున్నాడు. రాజుగారి భార్య 9 నెలలు మోసి చందమామ లాంటి పిల్లవాన్ని కన్నది. బ్రాహ్మణుడు ఎవరూ లేకుండా చూసి ఆ పిల్లవాన్ని అన్నదానం వల్ల కలిగే ఫలమేమిటి చెప్పు అని అడిగాడు. అప్పుడే పుట్టిన శిశువైనప్పటికీ పెద్దవానికి మళ్ళీ ఆ పిల్లవాడు బ్రాహ్మణునితో ఇలా అన్నాడు,
10 నెలల క్రితం మీరే పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకెళ్లి చారెడు చారపప్పు పట్టు తేనె ఇచ్చిన బోయవాణ్ణి నేనే సుమండి. ఈ మాత్రపు దానికేనా ఈ రాజుగారి కుమారుడై పుట్టి రాజ్యమేలబోతున్నా? ఒక్కనాటి దానానికే ఇంత గొప్ప ఫలం కలిగినప్పుడు నిత్యం అన్నదానం చేసే మహానుభావులకు ఎటువంటి ఫలం కలుగుతుందో మీరే ఊహించుకోండి. ఇలా చెప్పేసి ఆ పిల్లవాడు మరుక్షణంలోనే ఏమీ ఎరగని పసిపాపలాగా నువ్వు క్యూ అని ఏడవడం ప్రారంభించాడు. బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి తన ఊరు తిరిగి వచ్చి జరిగిందంతా భార్యతో చెప్పాడు. ఆ దంపతులు అప్పటి నుంచి అన్నదానం చేస్తూ ధన ధాన్యం పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా ఉంటున్నారు.